వెల్కమ్ టు ప్రైమ్ నైన్. భారతదేశ చరిత్రలో ఎంతో చెప్పుకోదగినటువంటి చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీలలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రత్యేకంగా గొప్పగా ఉంటుందంటనంటే మనందరికీ గర్వకారణం. స్వయంగా డాక్టర్ సర్వాయిపల్లి రాధాకృష్ణ గారు ఉపకులపతిగా చేసినటువంటి యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతుంది. 1926 సంవత్సరంలో ఎంతో ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులలో ఆంగ్లేయులు మనకు ఎంతగానో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటుతో స్వదేశీయులంతా కూడా విద్యాభ్యాసం చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో అప్పుడు ఉత్తరాంధ్రానే కాదు, నెల్లూరు నుండి విజయనగరం వరకు కూడా ఎందరో విద్యాభ్యాసం కావడానికి వేదికైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ప్రతి తెలుగువాడికి గర్వకారణం. ఇంత గొప్ప చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలపై ఈరోజు ఫేస్ టు ఫేస్లో మనతో పాటు ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు గారు మనతో పాటు ప్రైమ్ నైన్ ఫేస్ టు ఫేస్లో అతిథిగా ఉన్నారు. వెల్కమ్ టు ముత్యాల నాయుడు గారు. నమస్తే అండి శ్రీశైలం గారు. ముత్యాల నాయుడు గారు, మీరు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్గా విద్యాభ్యాసం చేయడమే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ నుండి బయటికి వచ్చినటువంటి ఎంతోమంది మేధావులలో మీరు కూడా ఒకరు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా నేను మనస్ఫూర్తిగా ప్రైమ్ నైన్ చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక విశ్వవిద్యాలయాన్ని గుర్తించి, అందులో ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దానిని గుర్తించి ఒక కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారే, సో మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అందులో నన్ను కూడా పాల్గొన్నట్టు చేశారు. సో మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు భావిస్తున్నానంటే, మీరు చూసారా కొన్ని పేర్లలో గొప్పతనాలు ఉంటాయి. ఆ పేరు ఇప్పటికి ఏమి లేదు. మన యువకులను తీసుకున్న యంగ్స్టర్స్ని అమెరికా అనేసరికి అది ఒక డ్రీమ్ ప్లేస్ అనమాట. ఆ అమెరికాలో ఏముందని తర్వాత అమెరికా అనే వినేసరికి అదలా ఉంటుంది. అలాగే మీరు రఘువంశం అనేసరికి మనకెందుకు రాముడు శ్రీరాముడిని పుట్టాడా రఘువంశులు అంటారు. మీకు తర్వాత మీరు ఇండియా నుంచి బయటికి వెళ్తే, మీరు కూడా విదేశాలు వెళ్ళారు, ఇండియా నుంచి బయటికి వెళ్తే మనకి ఇండియా అనేసరికి వాళ్ళందరికీ రెండే జ్ఞాపకం వస్తుందండి. అది గాంధీ పేరు జ్ఞాపకం వస్తుంది. అంటే అంతలా ఏంటంటే అంటే దట్ ఈస్ బికమ్ సినానిమ్స్ అండి, గాంధీ ఇండియా. అలాగే మీకు గీతా ఇండియా. సో అలా ఏంటంటే ఒక పేరులో ఉంటుంది పవరు. అదేవిధంగా మీకు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అనేసరికి ఆ పేరులోనే ఉంది గొప్పతనం. సో అటువంటి యూనివర్సిటీలు చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటెలెక్చువాలిటీ అనేటటువంటిది ఎప్పటికీ ల్యాండ్ మార్క్ ఇంటెలెక్చువాలిటీ. అసలుకు ఆ నేపథ్యము ఏర్పాటు అంటే ఆ భవనాలను చూస్తున్నాం అనుకోండి, యూనివర్సిటీ క్యాంపస్ను చూస్తున్నాం అనుకోండి, ఒక రకమైనటువంటి ప్యాట్రియాటిక్ అప్రోచ్ అనేటటువంటి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఎట్లా మీరు హిస్టరీ గురించి కొద్దిగా చెప్పండి. ఆంధ్ర యూనివర్సిటీ గురించి చెప్పాలని మీకు ఏంటంటే, యాక్చువల్గా 1925 సంవత్సరంలో ఆగస్టు 20వ తేదీన అప్పుడు సర్ పరశురాం పాత్ర అని ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండేవారు. ఆయన కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అతనే, రామలింగారెడ్డి మొదటి వైస్ ఛాన్సలర్. అయితే అప్పుడు మినిస్టర్ అంటే అనేది యూనివర్సిటీ ప్రారంభం కాకముందు చెప్తున్నాను. 1925 ఆగస్టు 20వ తేదీన ఆ సర్ పరశురాం పాత్ర ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసేవారు. ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే, ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి. ఆయన ఆగస్టు 20వ తేదీ 1925 బిల్లు ప్రవేశపెట్టారు. ఆ రోజే ఓకే అయిపోయింది. అయితే యాక్చువల్గా అప్పటికి కొన్ని 10 సంవత్సరాల పైనుంచే ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయంటే, ఆంధ్ర ప్రాంతంలో ఒక విశ్వవిద్యాలయం పెట్టాలని. దానికి కారణం ఏంటంటే, అక్కడ అటుపక్క చిత్తూరు నుంచి ఇటుపక్క బరంపూర్ వరకు ఒక్క విశ్వవిద్యాలయం లేదండి. సో అందువల్ల ఒక విశ్వవిద్యాలయం కావాలని ఒక 10 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది, ఉద్యమాలు జరుగుతున్నాయి. దానికి ఇతను కూడా చాలా ఫేవర్గా ఉన్నారు, ఎవరు, పరశురాం పాత్ర కూడా. సో ఆయన కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆ పని ఈజీ అయిపోయింది. సో డెసిషన్ వాజ్ టేకెన్ ఆన్ 20th August 1925. సో దానికి అనుగుణంగా ఏం చేశారంటే 1926 ఏప్రిల్ 26వ తేదీన విజయవాడలో ఈ యూనివర్సిటీని స్థాపించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ మొదటగా విజయవాడలో స్థాపించిన తర్వాత మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ సిఆర్ రెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆయన్ని అపాయింట్ చేశారు. ఆయన అపాయింట్ చేయడం కూడా ఒక అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి ఇది. యాక్చువల్లీ అప్పటికి ఆయన ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబరు, చెన్నైలో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరు. ఆయన యాక్చువల్గా కూడా జస్టిస్ పార్టీ రూలింగ్ మొదట జాయిన్ అయినప్పుడు పాలిటిక్స్లో జస్టిస్ పార్టీలో చేరారు. దానికి ముందు ఏం చేస్తారంటే ఆయన మైసూర్ కాలేజీ ప్రిన్సిపాల్గా, బరోడా కాలేజీ ప్రిన్సిపాల్గా,
ఆ బరోడా కాలేజీ ప్రిన్సిపాల్ మైసూర్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్గా అపాయింట్ చేశారు ఆయన్ని. ఎస్. ఎవరు? మైసూర్ మహారాజా. అది వదిలేసి వచ్చి ఏం చేశారంటే పాలిటిక్స్లో చేరి జస్టిస్ పార్టీ రూలింగ్ పార్టీ, ఆ జస్టిస్ రూలింగ్ పార్టీలో చేరారు. అక్కడే లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు. ఉన్న తర్వాత అందుకి ఎందుకంటే తెలివైనవాడు, చాలా తెలివైనవాడు, మామూలు కాదు. ఎందుకంటే ఒకటి కాదండి, బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి ఆయన్ని. ఎందుకంటే మంచి ఎడ్యుకేషనిస్టే కాకుండా మంచి పోయిట్ అండ్ రైటర్ అండి. చాలా బుక్స్ కూడా రాశారు. మంచి రైటరు, మంచి ఆరేటరు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అండి. మంచి భాష ఉంది, కమాండ్ వార్ లాంగ్వేజ్ అండి. సో ఇంటలెక్చువల్ విట్ అండి ఆయన, యూనివర్సిటీ విట్ అంటారండి. అంటే అంత హాస్యంగా తెనాలి రామకృష్ణ అలా మాట్లాడేవాడు ఆయన. అద్భుతమైన జోకులు కూడా ఉన్నాయి. సో అతను అలాంటి వాడు మీకు సభలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ జస్టిస్ పార్టీని కూడా తట్టుకోలేపాడు. ఎందుకంటే ఈయన ఓపెన్గా మాట్లాడేసాడు అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఒక కన్వెన్షన్ ఏంటంటే రూలింగ్ పార్టీ అయితే రూలింగ్ పార్టీ మెంబర్ అపోజ్ చేయకూడదని. అది తప్పు అని తెలిసినా సపోర్ట్ చేస్తారు. అది కదా కల్చర్ మనకి. ఈయన ఏం చేశాడంటే తప్పని అనేవాడు. ఆ మహారాజా ఉండేవాడు చీఫ్ మినిస్టర్గా. వాళ్ళు తట్టుకోలేకపోతే ఇతను కూడా అతను అడ్జస్ట్ అవ్వలేదు, అపోజిషన్లోకి వెళ్ళిపోయాడు. అందులో నుంచి అపోజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు అపోజిషన్లో ఇంకెక్కువ. రూలింగ్ పార్టీ ఉంటే కనీసం తట్టుకునేవారు, తగ్గేవాడు. అపోజిషన్కి ప్రతిదీ విమర్శించేవాడు, ఏదైనా తను తెలివైనవాడు. సో అప్పుడేమైందంటే యూనివర్సిటీ పెట్టారు. ఈయన ఎడ్యుకేషనిస్టు. ఈయన ఎలా బయటికి పంపించిస్తే సభలో హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. మరి తెలివైన ఉంచుకుంటే ఆన్సర్లు ఇవ్వలేకపోతున్నాను చెప్పి వెంటనే వీళ్ళందరూ ఏం చేశారంటే అపోజిషన్ పార్టీ అయినప్పటికీ ఆయన్ని ప్రపోజల్ పెట్టి ఆయన్ని వీసీకి ఒప్పించి ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ఆయన పంపించారు సక్సెస్ఫుల్గా. సో అలా వచ్చి ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ ఏంటంటే ఆయన ఫౌండర్, మీరు అన్నట్టు ఫౌండర్ వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఏమైందంటే 1926లో పెట్టారు కదా, అక్కడ విజయవాడ సరిపోలేదండి. అంటే ఒక ల్యాండ్ సరిగా లేదు, అక్కడ ఇచ్చేవాళ్ళు అప్పటికి విజయవాడలో అంతలా లేదు. సో యూనివర్సిటీ ఏమీ డెవలప్ చేయడానికి అవకాశం, ఎందుకంటే మీకు ఇప్పటిలాగా గవర్నమెంట్ ఫండింగ్ ఉండేది కాదు. అది మీకు తెలుసు కదా, బ్రిటిష్ గవర్నమెంట్. సో మీరే మొబిలైజ్ చేసుకునే పరిస్థితి. సో ఎక్కడ చేస్తారు వీళ్ళు, మొబిలైజ్ చేస్తారు, చేయడానికి ట్రై చేసినా అవ్వలేదు. సో అందుకని చెప్పి అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు సిఆర్ రెడ్డి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఇది ఎలాగని విశాఖపట్నం మార్చేయాలని డిసైడ్ అయిపోయారు. చేశారు, ప్రయత్నం చేశారు, అందరినీ ఒప్పించారు. ఎందుకు విశాఖపట్నం మీద ఇంట్రెస్ట్ అని, ఇంకా విశాఖపట్నం మీద స్పెషల్ ఫేవర్ లేదు, విజయవాడ వ్యతిరేకత లేదు. ఓన్లీ థింగ్ విజయవాడలో కష్టం అవుతుంది ఇది డెవలప్ చేయడం. అంటే వాతావరణ పరంగా ల్యాండ్ కూడా దొరకటం లేదు. అందుకని ఎందుకంటే యూనివర్సిటీ కంటే ఇప్పుడు ఏదో కాలేజ్ అంటే ఒక 50 ఎకరాలు సరిపోతుంది. యూనివర్సిటీ అంటే ఆ రోజుల్లో 1000 acres కనీసం ఉంటే తప్ప యూనివర్సిటీ కాదు. ఈరోజు ఉస్మానియా తీసుకోండి, అది ఎంత. సో అందుకని ఏం చేస్తారంటే ఇమీడియట్గా అతను వైజాగ్కి షిఫ్టింగ్కి ట్రై చేశారు, అంతా అయింది. మీకు ఎప్పుడూ కూడా ఒక్కటేనండి, ఏదైనా ఒక సంస్థ తాలూకు చరిత్ర కానీ, ఒక జాతి చరిత్ర కానీ, ఒక వ్యక్తి చరిత్ర కానీ, ఒక దేశ చరిత్ర కానీ యువత ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకో తెలుసండి, అందులో ఎన్నో పాఠాలు ఉంటాయి మనకి. నిజంగా ఇక్కడ మనం సిఆర్ రెడ్డి అంటే మనం ఫౌండర్ వైస్ ఛాన్సలర్ అనుకుంటున్నాం, కానీ అంతకు బియాండ్ దట్ దెర్ ఇస్ సో మచ్ అండి టు లెర్న్. అసలు యువత అంతా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే ముత్యాలనాయుడు గారు అంటే మీరు సందర్భంగా చెప్పారు కనుక, చాలా వరకు యూనివర్సిటీలలో అల్యూమిని మీట్స్ అయితే నేను 1-2 మీటింగ్స్ నేను అంటే యాజ్ ఏ మీడియా పర్సన్గా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు అండ్ 100ల సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా అల్యూమిని దాంట్లలో ఉన్నారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి వాళ్ళు ఎంతగానో తోడ్పడుతున్నారు. అల్యూమినిస్ మీద మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? మీకు అసలు ఇక్కడే కాదండి, మీకు ఒకటి గుర్తుంచుకోండి, మనకి భారతదేశంలో తక్కువ ఉంది, కానీ మీరు అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కడైనా చూసుకోండి, యూనివర్సిటీస్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయంటే గవర్నమెంట్ ఫండింగ్ కాదండి. ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా మేజర్గా వాళ్ళు ఆధారపడేది ఏదంటే తెలుసండి, ఓల్డ్ స్టూడెంట్సే. ఓల్డ్ స్టూడెంట్స్ వల్లనండి మీకు ఎందుకు చూడండి, డేటా తీసుకోండి, మీకు ఈరోజు రిచెస్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీ ఏది అంటే వరల్డ్లో హార్వర్డ్ యూనివర్సిటీ. సెకండ్ కమ్స్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. మీకు అలాగే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ ఇప్పుడంటే మీకు తెలుసండి, ఇండియానా యూనివర్సిటీని చూసారా అమెరికా? ఇండియానా మీరు అలా చదువుకున్నారు కదా, ఇండియా అక్కడే చదివారు. ఇండియానా యూనివర్సిటీలో అబౌట్ 10 lakhs ఓల్డ్ స్టూడెంట్స్ బ్రతికున్న వాళ్ళు ఉన్నారట. హయ్యెస్ట్ నెంబర్ ఉన్నది ఇండియానా యూనివర్సిటీకి. నిజమండి, వాళ్ళే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నిజంగా డెవలప్మెంట్కి వాళ్ళే కావాలి. మీకు అయితే నేను అదే చెప్పబోతున్నాను. మీకు ఎంత విచిత్రం అంటే దానికి ముందుకు ఎప్పుడు వస్తారంటే అసలు ముందు ఇక్కడ డెవలప్మెంట్ కనపడాలి.
అలా కనపడడానికి మీకు అదే చేసిన సిఆర్ రెడ్డి గారు ఇందా చెప్తున్నాను అదే మీకు. సిఆర్ రెడ్డి గారు చేసిన గొప్ప పని ఏంటో తెలుసండి. ఎందుకు అతను ఈరోజు చెప్పుకుంటానంటే ఒక ఫౌండర్ వైస్ ఛాన్సలర్ కాదు. ఫౌండర్ వైస్ ఛాన్సలర్ చాలామంది పెద్ద అనుకుంటారు. కానీ ఆయన చేసిన పని మీకు తెలుసుకోవాలి, ఈ యువత తెలియాలి, మీ ఛానల్ ద్వారా యువత తెలియాలి. మీరు చూడండి అతను ఏం చేశాడంటే, ముందు చూడండి టెక్నిక్ ఎలా ఉంటుందో. ఆయనకి ఆ రోజుల్లో 2000 జీతం వైస్ ఛాన్సలర్కి. అంటే 2000 అంటే మీరు ఆలోచించండి, 100 ఈస్కి అతను 2000 అంటే అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఈరోజు మోర్ దెన్ 10 lakhs అని చెప్పాలి. 2000 శాలరీ తీసుకుంటే దీన్ని ఎలా డెవలప్ చేయాలో అర్థం కావట్లేదు, ఫండింగ్ లేదు. ఏం చేశాడు తెలుసంటే ఆయన ఇమ్మీడియట్గా 1000 రూపీస్ డొనేట్ చేయడం మొదలుపెట్టాడు. అవుట్ ఆఫ్ 2000 హీ వాస్ గివింగ్ 1000 ఎవ్రీ మంత్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఇది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్. కానీ నాయుడు గారు మీరు కూడా మీ పెన్షన్ డొనేషన్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది. అంటే డొనేషన్ కాదు, యాక్చువల్గా ఆ పెన్షన్ నేను ఏం చేస్తుంటే, మాది వెరీ బ్యాక్వర్డ్ ఏరియా అండి. ఇట్స్ ఎ గ్రేట్ జాబ్, వెరీ బ్యాక్వర్డ్ ఏరియా. ఏం చేస్తుంటారంటే బుక్స్ కొంటుంటాను, ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కి, అతి ముఖ్యంగా అందులో కూడా ముఖ్యంగా హై స్కూల్ అండ్ ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్స్కి. ప్రతి నెల ఏం చేస్తానంటే ఐ స్పెండ్ అబౌట్ 40,000 రూపీస్. అది వదిలేండి దాని గురించి. ఇతను ఏం చేసిన గొప్పతనం అంటే, మరి నేను చేయడానికి కారణం ఎవరండి, ఇటువంటి వాళ్ళని చూసే కదా. మీకు ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుంది అంటే కాదండి, ఒకరు ఐడియాలజికల్ గా ఇన్స్పిరేషనల్ గా ఉంటే వాళ్ళకంటే కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకున్న గొప్పతనం. వి హావ్ టు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. ఇక్కడ మీరు చూడండి, అంటే ఇతను చేసిన ఒక్క పని ఏంటి మీకు, నేను వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ జస్ట్ వన్ యాక్ట్ ఆఫ్ గుడ్నెస్ విల్ గివ్ అస్ సో మెనీ మెసేజెస్. అది ఇక్కడ చెప్తున్నాను. ఆయన తన 2000 జీతంలో 1000 రూపాయలు యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఎవ్రీ మంత్ డొనేట్ చేస్తాడు. ఎవ్రీ మంత్ 50% ఆఫ్ శాలరీ. అంటే అక్కడ ఎంత త్యాగం ఉందో ఆలోచించండి. ఏం చేశాడంటే అలా చేస్తూ దాన్ని ప్రచారం చేశాడు, ప్రచారం చేయించాడు. తెలుసండి, ఇలాగ వీసీ గారు ఎవ్రీ మంత్ 1000 రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు అనేది ప్రచారం చేయించారు ఇండైరెక్ట్గా కొందరి మీద. ఎందుకు తెలుసండి, అతని కోసం కాదు, అదో స్ట్రాటజీ, తర్వాత చెప్తాను. ప్రచారం చేయించేప్పుడు ఏం చేశారంటే వైజాగ్ షిఫ్ట్ చేశారు కదా, చేస్తే అతను ఏం చేశారంటే ఇంపార్టెంట్ పీపుల్, జమీందార్స్, అప్పుడు అంతా జమీందార్స్ రాజులే కదా. అప్పుడు ఏం చేశారు అతనండి, విజయనగరం మహారాజని, బొబ్బిలి మహారాజని, అలాగే నిజాంని, హైదరాబాద్ నిజాంని, పిఠాపురం మహారాజాని, వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యాడు. ఎప్పుడు అప్రోచ్ అయ్యాడు తెలుసండి, తను డొనేట్ చేస్తూ ఎవ్రీ మంత్ పబ్లిక్లోకి ప్రచారం తీసుకెళ్ళి వీళ్ళందరూ తెలియజేసి వీసీ డొనేట్ చేస్తున్నాడట. అది పెద్ద న్యూస్ అండి. 50% ఆఫ్ ది శాలరీ ఒక ఎంప్లాయీ అండి. వీసీ ఈజ్ ఆల్సో ఎన్ ఎంప్లాయీ. ఎంప్లాయీ తర్వాత ఇంకో ఎంప్లాయీ, ఎటువంటి చూసారా జీతం కంటే తెలుసుకుని ఉంటుంది, అలాంటి ఏమీ లేని ఎంప్లాయీ, అంతే కదా. ఎటువంటి ఆదాయాలు, ఒక్క ఈ శాలరీ తప్ప ఇంకో ఆదాయం లేని వ్యక్తి సగం జీతం ఇచ్చేస్తున్నాడు అనేది ప్రచారం వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళాడు వీళ్ళందరి దగ్గరికి. ఎవరి దగ్గరికి, ఈ ఫస్ట్ రాజాలు, విజయనగరం రాజా, బొబ్బిలి రాజా, నిజాం, పిఠాపురం రాజా వెళ్ళేసరికి వాళ్ళు ఏమైందంటే, అయ్యో వీసీ గారు మీరే ఇస్తున్నారట మీ జీతంలో సగం, మరి మేము పోతే చూసారా మీకు ఎంత అంటే, దాన్నే స్ట్రాటజీస్ అంటారు, వ్యూహాలు. అంటే ఎంత వ్యూహకర్త ఆలోచించండి, మీరు నమ్మరండి. అలాగా అతనికి అసలు యాక్చువల్లీ బేసికల్గా వైజాగ్ వెళ్ళడానికి కారణం ఏంటి తెలుసండి, రాజా విక్రమదేవ్ వర్మని ఒరిస్సాలో జైపూర్ సంస్థానం, జైపూర్ రాజా, ఆయన ఆ రోజుల్లో అసలు మనం ఊహించలేని నిజంగా అనిపిస్తుంది, ఒకసారి ఆశ్చర్యంగా ఉంటుంది, నిజమా అనిపిస్తుంటుంది. ఆ రోజుల్లో 17 లక్షలు ఇచ్చిన డొనేషన్, 17 లక్షలు 100 సంవత్సరాల క్రితం. ఒకసారి ఊహించండి మీరు, అది ఈరోజు ఎంత అవుతుందో. 17 లక్షలు ప్లస్ ల్యాండ్ ఇచ్చాడు. అందుకని అక్కడ వెళ్ళారు. వాళ్ళు కాకుండా ఇప్పుడు నేను చెప్పిన అందరినీ కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళినా, జమీందార్ దగ్గరికి వెళ్ళినా, అయ్యో మీరే ఇస్తున్నారు వీసీ గారు, మీరు ఇచ్చినట్టు మేమమ్మా. చూసారా ఎక్కడ పాయింట్ కంపల్సరీ టిగ్గర్ అవుతుంది అయింది. అయితే కొన్ని లక్షలు వసూలు చేశారండి అలా మీకు. అంటే ఎందుకు చెప్తాను మీరు చూడండి, వన్ యాక్ట్ ఆఫ్ గుడ్నెస్, ఒక మంచి పని. ఫస్ట్ అతను త్యాగం అండి. ఆయన త్యాగం ఎందుకు చేశాడో తెలుసండి, ఇందాకన్నారే మీరు అన్నారే నేను స్ఫూర్తి పొందాను కదా, ఆయన ఎవరిని స్ఫూర్తి పొందాడో తెలుసండి. అప్పటికో 10 సంవత్సరాల ముందు నుంచి ప్రొఫెసర్ పిసి రాయ్, ప్రఫుల్ల చంద్ర రాయ్ అని ఆయన కలకత్తా యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంటారు. అంటే ఆయనే ఫస్ట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన ప్రొఫెసర్గా చేసేవారండి, బ్రహ్మచారి లైక్ సిఆర్ రెడ్డి. అప్పుడు ఆయన ప్రొఫెసర్కి జీతం 800 కలకత్తా యూనివర్సిటీలో. 800లో 760 రూపాయలు డొనేట్ చేసేవాడండి. ఏది, స్వాతంత్రోద్యమానికి. ఎంత ఉంచుకునేవాడు, 40 రూపాయలు. అది ఎందుకు, తన పర్సనల్ ఎక్స్పెన్సెస్కి. చూడండి, అవుట్ ఆఫ్ 800 యూజ్ టు డొనేట్ 760 ఎవ్రీ మంత్. అంటే 95% యూజ్ టు డొనేట్, 5% యూజ్ టు రిటైన్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్స్.
ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు ఈయన. తీసుకొని ఒకటే అనుకున్నాడట, ఎందుకంటే మీకు రామకృష్ణ పరమహంసను అతను స్ఫూర్తి. ఎస్ ఇలా చేయడానికి ఆయనకి సిఆర్ రెడ్డికి రామకృష్ణ పరమహంస స్ఫూర్తి. రెండోది ప్రొఫెసర్ పిసి రాయ్. ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఎప్పుడు ఏం చెప్పాడంటే, ఏదైనా సరే ఫస్ట్ ప్రాక్టీస్ దెన్ ప్రీచ్. ఎస్ నువ్వు ఏదైనా చేయితా, అదే మన Yes. కథలు కూడా ఉన్నాయి కదా, ఆ ఎవరో అబ్బాయిని బెల్ల తినేస్తున్నాడంటే చెప్పడానికి 3 రోజులు పడితే, ఎందుకంటే తను మానేసి మాకు చేశాడు. సో అందుకని అదే ఇతను కూడా అలా ఇంప్లిమెంట్ చేశారు ఎవరు, సిఆర్ రెడ్డి గారు. ముత్యాలనాయుడు గారు, ఎస్. మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అది చెప్పే ముందు మీకు అంటే ఎందుకంటే మెయిన్ ఇది Yes. ఫర్ యూత్ నేను Yes, చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి ప్లీజ్ ప్లీజ్. మీకు ఇది ఒక్కటి కంప్లీట్ చేయండి. ఎందుకంటే వన్ యాక్ట్ ఆఫ్ గుడ్నెస్ సిఆర్ రెడ్డి గారు ఆ విధంగా అమౌంట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే, మీకు ఒకటోది అతను త్యాగనిరత తెలిసింది, రెండోది స్ఫూర్తిని ఎలా పొందాలి, ఎవరి నుంచి పొందాలని తెలిసింది, మూడోది ఏంటో తెలుసండి, వ్యూహాలు ఎలా వేయాలి. మీరు ఒక మంచి పని చేయాలనుకుంటాడు, స్ట్రాటజీస్ కావాలి. చూస్తే ఎంత స్ట్రాటజీ అంటే ప్రచారం చేయించి అప్పుడు వెళ్ళాడు. నాలుగోది ఏంటంటే, మీకు వాళ్ళందరి దగ్గరికి ఏంటంటే ప్రాక్టీస్ అండ్ ప్రీచ్ చెయ్యాలి, అప్పుడు చెప్పాలి. అంటే ఇన్ని సందేశాలు ఒక్క ద్వారా ఇచ్చాడు. ఈరోజు యువత నేర్చుకోవాల్సింది అది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే చరిత్ర ద్వారా మనం ఇవి నేర్చుకోవాలండి. అది ఇప్పుడు మీరు అడిగారు అప్పటి పరిస్థితులు అంటే ఇప్పటి పరిస్థితులు ఉండే అని. ఎస్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ యూనివర్సిటీ అప్పుడు పెట్టిన ఆ యూనివర్సిటీ స్థాపించినప్పుడు యూనివర్సిటీ స్థాపించినప్పుడు మొట్టమొదటిగా కేవలం 3 విభాగాలతో ప్రారంభమైంది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 28 విభాగాలు ఉన్నాయి, డిఫరెంట్గా. 58 విభాగాలు అంటే అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు గ్రేట్. మీకు ఒకటండి, విశ్వవిద్యాలయాలు అని నిజమైన పేరు దేనికంటే ఉస్మానియా దీనికేనండి. ఇంతే, అంతే. నిజంగా విశ్వవిద్యాలయాలు. Yes. మీకు ఎందుకంటే అది విద్యాలయానికి విశ్వవిద్యాలయం చాలా తేడా ఉంది. ఇప్పుడు విద్యాలయాలు అంటే ఓన్లీ పాఠాలు చెప్తారు, నైపుణ్యాలు నేర్పుతారు. Yes. బట్ విశ్వవిద్య అంటే ఏంటి? సమస్త విద్య. ఓవరాల్ డెవలప్. సమస్త విద్య ఓవరాల్ అర్థం. మీకు అన్ని విద్యలు నేర్చుకోవాలి, అన్ని విద్యలు కూడా ఉంటాయి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అందుకనే విశ్వవిద్యాలయం మీకు మెయిన్గా ఏం చేస్తుంటారంటే, ఒకటోది టెక్నికల్ ఎడ్యుకేషన్, రెండోది ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్పుతారు, మూడోది ఎథికల్ ఎడ్యుకేషన్, అదే మోరల్ ఎడ్యుకేషన్ Moral నేర్పుతారు, education. నాలుగోది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ నేర్పుతారండి. నేర్పాలి. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేకంగా యోగా మీద ఒకటి ప్రత్యేకమైనటువంటి విభాగమే ఏర్పాటు చేయడం, అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉండడం, దానికి అడ్మిషన్స్, ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి యోగా Yes. మీద. ఎస్ యోగా కాదండి, చాలా కొన్ని ఏంటంటే మీకు ఎక్కడైనా ఏంటంటే మీరు చూడండి, ముందు ఆంధ్ర యూనివర్సిటీ పెట్టడానికి కారణం ఏంటంటే, దాన్ని ఏ బేస్ మీద పెట్టారంటే, ఎస్ ప్రొఫెసర్ జాన్ హెన్రీ న్యూమన్ అని చాలా గ్రేట్ మ్యాన్ అండి, ఎడ్యుకేషనిస్ట్, గ్రేట్ పోయెట్. ఆయన యూకే. ఎస్ ఆయన ఒక బుక్ రాశాడు, ఐడియా ఆఫ్ ఏ యూనివర్సిటీ అని. యాక్చువల్గా ఆ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించారు. ఆయన చెప్పేది ఏంటంటే, యూనివర్సిటీ అంటే విద్యాలయకి తేడా ఏంటంటే, విశ్వవిద్యాలయకు వచ్చి చదువుకునే వాళ్ళు ఉద్యోగం కోసం రాకూడదంటారు. ఎస్ ఉద్యోగం కోసమే అయితే జస్ట్ డిగ్రీ అవ్వగానే ఉద్యోగం కోసం వెళ్ళిపోవచ్చు. బట్ డిగ్రీ వరకు చాలు. ఎందుకు? డిగ్రీలో వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ అంతా నేర్చేసుకుంటారు, ఆ సబ్జెక్టుకి సంబంధించిన నైపుణ్యాలన్నీ సంపాదిస్తారు. ఇక్కడికి వచ్చేది ఒక నైపుణ్యాల కోసమే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, మీకు చెప్పేనే అన్ని నాలెడ్జ్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఒకటే కాకుండా ఇంక్లూడింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అది కూడా నేర్చుకోవాలి. అందుకని అతను ఏం చెప్తాడంటే, జాన్ హెన్రీ న్యూమన్ అసలు థియాలజీ కూడా నేర్పాలంటాడు, ఇంపార్టెంట్ యూనివర్సిటీ రాగానే. Yes. ఎందుకంటే ఎప్పుడైతే థియాలజీ మీకు వచ్చిందంటే పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ అనుకోండి. ఫిలాసఫీ ఎప్పుడైతే మీరు చదివారో ఏమవుతుందంటే, ప్రతివాడు చదవాలంటారు. ఎందుకు చదవాలంటే, ఫిలాసఫీ చదివితే మీకు ఏమవుతుందంటే ట్రూత్, సీకింగ్ ఫర్ ట్రూత్ కదండి, Outer view, inner view సెర్చింగ్ ఫర్ మొత్తం ట్రూత్, తెలుస్తుంది. Yes. సెర్చింగ్ ఫర్ ట్రూత్. తర్వాత అన్నింటినీ సమానంగా చూసే దృష్టి వస్తుంది. ఎస్ అప్పుడు ఈ మతాలు ఇది ఎక్కువ అది ఎక్కువ అని, లేకపోతే నీ కోర్సు ఎక్కువ. నీ యూనివర్సిటీ పెద్ద సమస్య ఏంటంటే, ఆ కోర్సు ఎక్కువ, ఈ కోర్సు తక్కువ, ఈ సమస్యలు ఉంటే ఎక్కువ. అదంతా పోవాలి. బయటకు వచ్చి వన్స్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎలా ఉండాలంటే, అంతా సమానమే, ప్రతి దాంట్లో ఉంది, దెర్ ఈజ్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్కి వెళ్ళాలి స్టూడెంటు అని చెప్పి ఆయన ఏమంటాడంటే, స్పిరిచువల్ నాలెడ్జ్కి మెటీరియల్ నాలెడ్జ్కి కూడా ఆ రెండుకి కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్టివిటీ పెట్టేది ఏది అంటే ఫిలాసఫీ సబ్జెక్ట్. మన నాయుడు గారు, ఇప్పుడు భారతదేశం మొత్తంలో కొత్త యూనివర్సిటీ విధానాలు వచ్చినాయి. డీమ్డ్ యూనివర్సిటీ అంటారు, ప్రైవేట్ యూనివర్సిటీ అంటారు, పబ్లిక్ యూనివర్సిటీ అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యూనివర్సిటీస్ అంటున్నప్పుడు, ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విద్యా సంస్థలు, విద్యాలయాలు దేవాలయాల కంటే కూడా గొప్ప అనేటటువంటిది మనం భావిస్తాం. ఎస్. ఇవి ఎగ్జిస్టెన్స్ లెవెల్స్లో ఏమన్నా క్వశ్చన్ మార్క్ జనరేట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు మీకు ఒక్కటేంటంటే, ఇది కాంపిటేటివ్ వరల్డ్ అండి.
ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో మీకు తప్పదు. ఇప్పుడు చరిత్ర ఉందని చెప్పి అలాగా చరిత్రను చూసుకుంటూ మనం కూర్చుంటే కుదరదు కదా! చరిత్ర ఎందుకు అంటే గొప్పలు చెప్పుకోవడానికి కాదండి. అర్థమైందా? అందుకని మీకు సీనారెడ్డి ఒక మంచి మాట అంటాడు. మీకు ఎందుకంటే తాతలు అదే మీసాలకు Yes. నెయ్యి ఉందంటే నూనె ఉందంటే అది సరిపోదు. Yes. ఎందుకంటే చరిత్ర ఎందుకు కావాలి చరిత్ర ఎందుకంటే భవిష్యత్తుని ప్రణాళిక తయారు చేసుకోవడం కోసం. సో ఈ యూనివర్సిటీస్ కూడా అప్పుడెప్పుడో మేము థియాలజీ చెప్పాం, అప్పుడెప్పుడో మేము ఫిలాసఫీ చెప్పాం, ఇప్పుడో చెప్తాను కుదరదండి. అవి కాపాడుకుంటూ ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ అంతా కంపల్సరీగా ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటున్నారు కూడానండి ఉస్మానియా అండ్ అయితే మీకు తెలుసు కదా ఫండింగ్ ప్రాబ్లమ్స్ ఏమవుతుంది మీకు గవర్నమెంట్ నుంచి వాళ్ళు అనుకున్నంత ఆశించినంత రావటం లేదు. Yes. అయితే ఇప్పుడు మనం ఈ కారణాలు వెతికితే ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు చెప్తుంటారు. అది మనం ఎందుకంటే అది కొందరు అంటారు ఫ్యాకల్టీ తప్పులని కొందరు అంటారు, స్టూడెంట్స్ బోరే కొందరు అంటారు, ఏదో స్టూడెంట్స్ ఓన్లీ ఏదో ఉపాధి కోసం వస్తున్నాయి, ఇవన్నీ ఏంటంటే విమర్శలు. ఇవన్నీ కాకుండా ఏంటంటే కొంతమంది అంటే ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం చేయలేదంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ ఆ సంస్థ బ్రతకాలి, Yes. ఆ పేరు నిలబెట్టాలి. దానికి కావాల్సింది ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ టు ఎక్విప్ దెమ్సెల్వ్స్ విత్ ఆల్ మోడర్న్ టెక్నిక్స్. ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ఉంది కదండి, దీన్ని అంతా తప్పదు చేస్తున్నారు కూడా అంతవరకు ఏంటంటే మనం అనుకోవాలి. ఎందుకంటే మీకు సపోజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్స్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అండి. Yes. మీకు అదేవిధంగా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్స్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. మీరు అన్నట్టు చరిత్ర ఒక్కటి ఉంటే సరిపోదు. ఈ కాంపిటీషన్ ఎంత ఉందంటే మీరు చెప్పినట్టు ఒకవైపు నుంచి కదా కాంపిటీషన్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. వీటన్నిటి దే షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ఆల్ దిస్ అండి, ఎవ్రీథింగ్ Yes. చెయ్యాలి. అయితే మీరు ఇందాకలు అన్నారు ఒకటి, అది ఇంకా నేను ఐ డెంట్ కంప్లీట్ దట్ వన్. డిపార్ట్మెంట్స్ గురించి చెప్పారు చూసారా, డిపార్ట్మెంట్స్ గురించి నిజమే. మీరు యాక్చువల్లీ ఏమైందంటే 1930 వరకు ఆయనే షిఫ్టింగ్. yes. ఎవరు సిఆర్ రెడ్డి. Yes. తర్వాత సిఆర్ రెడ్డి అంటే సిఆర్ రెడ్డి క్యారెక్టర్ కూడా తెలియదు. రామలింగారెడ్డి. ఇప్పుడు నేనేమంటానంటే వీ కెనాట్ సపరేట్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ కట్టమంచి రామలింగారెడ్డి, అది సపరేట్ చేయలేమండి ఇద్దరిని కూడా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూడండి, ఆయన 1930లో షిఫ్టింగ్ అంతా ఓకే అయిపోయింది, వైజాగ్కి వచ్చేస్తుంది. Yes. వచ్చేసే టైంలో మీకు ఏమైందంటే అక్కడ మన మహాత్మా గాంధీ దండి మార్చ్ ఉద్యమం పెట్టారు. Yes. మార్చిలో స్టార్ట్ చేశారు, 1930 మార్చిలో చేసి ఏప్రిల్కి క్లోజ్ చేశారు. ఆ ఏప్రిల్ క్లోజ్ చేసి మీకు తెలుసు కదా, పోలీసులు దారుణంగా బ్రిటిష్ వాళ్ళు మొత్తం అనగదొక్కడం మొదలుపెట్టి అంతా అరెస్టులు చేసేసి అన్నీ చేసేస్తే ఇతను తట్టుకోలేకపోయాడండి. ఎందుకంటే ఎక్కడో ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఆయన ఏం చేశాడు, ఇమీడియట్ రిజైన్ చేశాడు వీసీకి. నాకు ఈ వైస్ ఛాన్సలర్ అని చెప్పి ఒక లెటర్ రాశాడు గవర్నర్కి. ఏది చెన్నై మద్రాస్, అప్పుడు మద్రాస్ కదా, మద్రాస్ గవర్నర్కి రాశాడు. ఎందుకు గవర్నర్ అంటే ఐ మీన్ ఛాన్సలర్. మరి ఆయన రెసిగ్నేషన్ లెటర్ ఆయనకి రాశాడు. ఆ లెటర్ అంటే ఎంత అద్భుతంగా రాశారంటే, మీకు లెటర్ అని చెప్పను కానీ ఏంటంటే కాసా సుబ్బారావు అని మీరు వినే ఉంటారు, గ్రేట్ జర్నలిస్ట్ అండి. Yes, yes. కాసా ఆయన సుబ్బారావు. ఇండియన్ ఎక్స్ప్రెస్కి, Yes, హెరాల్డ్, ఫ్రీడమ్ ఫైటర్ లిబరల్స్. మన కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, హెరాల్డ్, Herald. అప్పుడు నెహ్రూ గారు అర్థం. అవును. ఆ హెరాల్డ్ ఆర్ట్లో పనిచేశాడు. ఆయన రాశాడండి, ఎడిటోరియల్ రాశాడు దాని గురించి. ఈయన National రిజిగ్నేషన్ చేస్తే రిజైన్ చేసిన లెటర్ ఉంటుంది చూసారు, రిజిగ్నేషన్ లెటర్, దాన్ని రాస్తూ ఇట్ ఈస్ ఏ మెమరబుల్ డాక్యుమెంట్ అని రాశాడు చివరిలో. అంటే ఆ రిజిగ్నేషన్ లెటర్ కూడా అంత పవర్ఫుల్ రాశాడు. నేను తట్టుకోలేకపోతున్నాను మీ తాలూకు ఇదంతా కూడా ఐ డోంట్ లైక్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇండియన్స్ అని చెప్పి రిజైన్ చేశాడండి. చేస్తే అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ తీసుకొచ్చారు Yes. వైస్ ఛాన్సలర్గా. Yes. సర్వపల్లి రాధాకృష్ణ తీసుకొస్తే ఆయన 36 or 5 years ఉన్నాడు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ చాప్టర్ కు మొదటి వీసీ అతనే, కానీ ఇతను మెంటర్ గా పనిచేసిండు అప్పుడు రామలింగారెడ్డి. అంటే అప్పటికే ఆంధ్ర యూనివర్సిటీకి, Yes. అంటే వైజాగ్ క్యాంపస్కి మీరు అన్నది Yes, కరెక్ట్. వైజాగ్ campus. బట్ ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం ఈయనే, Yes. ఎవరు సిఆర్ రెడ్డి గారే. Yes. ఈయన ఎప్పుడైతే ఇంక రిజైన్ చేసేసాడో అది నిజం. ఎందుకంటే 1930 సెప్టెంబర్ 5th వైజాగ్లో స్టార్ట్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ. Yes. అప్పుడు ఇతను అపాయింట్ చేశారు ఎవరిని, రాధాకృష్ణ 31లో చేసినప్పుడు అండి. ఈయన టైంలో ఏం చేశారంటే అప్పుడు మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా అది ఒకటండి. అప్పుడు కూడా గైడ్ చేస్తారు బయట ఉండి, పాలిటిక్స్ దిగిపోయాడు ఈయన, మళ్ళీ పాలిటిక్స్ దిగిపోయాడండి. అప్పుడు గైడ్ చేసేప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఆర్ట్స్ కాలేజ్ ఒకటి, సైన్స్ కాలేజ్ ఒకటి, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ స్టార్ట్ చేసింది. Yes. లా కాలేజ్ ఒకటి, Yes. ఫార్మాసిటికల్ అండి అప్పుడే స్టార్ట్ చేశారు. ఫార్మసీ బిఫోర్ ఇండిపెండెన్స్. 45 అనుకుంటాను స్టార్ట్ చేశారు. అప్పుడు లా కాలేజ్ ఇవన్నీ ఈ లా కాలేజీ, సైన్స్ కాలేజీ, దెన్ ఆర్ట్స్ కాలేజ్, ఈ మూడు. తర్వాత బిఫోర్ ఇండిపెండెన్స్ నాకు టు మై నాలెడ్జ్. Yes. ఎందుకంటే మీకు కలకట్టా యూనివర్సిటీ ఇన్ఫ్లుయెన్స్ అండి. మీకు Yes. చెప్పాను కదా, ఆయన ప్రొఫెసర్ పిసి రాయ్
కెమిస్ట్రీ ప్రొఫెసర్ అద్భుతంగా ఫార్మసీని డెవలప్ చేశాడు. వీళ్ళు కూడా 1945 ఎప్పుడు పెట్టారో నా జ్ఞాపకం, టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత మీరు చూసారు అప్పుడు 4 ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్లవి ఈరోజు అబౌట్ 60 డిపార్ట్మెంట్స్ అండి ఆంధ్ర యూనివర్సిటీలో. మీకు తర్వాత కొన్ని ఉన్నాయండి ప్రత్యేకతలు ఆంధ్ర యూనివర్సిటీకి. మీకు అది మన చాలామంది రావట్లేదు. మీకు థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఎక్కడ లేదండి కాన్సెప్ట్ ఇండియాలో. దానికి ఒక సబ్జెక్ట్ కూడా టీచ్ చేసేవారు కాదు. ఏది నటన వీటంట్లో ఉన్నాయి కదా డైరెక్షన్ తను. థియేటర్ ఆఫ్ ఆర్ట్స్కి ఒక సబ్జెక్ట్గా ట్రీట్ చేయలేదు ఇండియాలో అంతవరకు. ఫస్ట్ టైం గోపాలస్వామి గారని ఆయన థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాడు ఆంధ్ర యూనివర్సిటీలో. గ్రేట్. చేస్తే ఈరోజు ఎంతమంది అండి అందులోని నటన నేర్చుకొని అంతా చేసి టాప్ పాపులర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. శ్రీనివాస్ అంతా కూడా అక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. సో ఇలాగా అతను ఇంకోటి మీకు చెప్పాలి, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేసరికి MBA. ఎందుకంటే నేను మరి MBA టీచర్ కాబట్టి అది మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీకు అమెరికాలో బాగా డెవలప్ అయింది. MBA అంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే అప్పుడు అమెరికాలోనే. అలాంటిది మీకు తెలిసి ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లేదు. చిన్న చిన్న డిప్లొమాలు ఉండేవి. కానీ ఫస్ట్ టైం మీకు తెలుసా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని 1950s ఫస్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ KV శివయ్య గారని ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు. ఆయనే మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా MBA అనే ప్రోగ్రామ్ని. ఇలా ఎన్నో ఉన్నాయండి ఆంధ్ర యూనివర్సిటీ, సో మెనీ రికార్డ్స్. అది అవన్నీ అయితే అవన్నీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు అందరూ కూడా. అది మెయిన్. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు NIRI కానీ లేదంటే NAAC కానీ వాటికి వీటికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? యూనివర్సిటీ ర్యాంకింగ్స్లలో కానీ అడ్మినిస్ట్రేషన్ వైజ్ కానీ లేకుంటే ఇన్ఫ్రా వైజ్ కానివ్వండి, పార్టిసిపేషన్ వైజ్ కానీ డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి? ఓల్డ్ న్యూ అని కాదు కానండి శ్రీశైలం గారు, అక్కడ ప్రైవేట్ పబ్లిక్ ఈ డిఫరెన్స్ వస్తుంది. మీకు ఇవన్నీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ప్రైవేట్ మీకు తెలుసు కాబట్టి ఎక్కువ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ యూనివర్సిటీస్, అదే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనండి పేరు ఏదైనా, అవి ప్రైవేట్ సెక్టార్ యూనివర్సిటీస్. ఈ పబ్లిక్ సెక్టార్ యూనివర్సిటీస్, పబ్లిక్ సెక్టార్ యూనివర్సిటీస్లో అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్, అది నేను చెప్పేది. పబ్లిక్ సెక్టార్ యూనివర్సిటీస్లో మరలా మీకు తెలుసు కదా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీకు సాధారణంగా ఏమవుతుందంటే సెంట్రల్ యూనివర్సిటీస్కి నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి లైక్ IIT, IIMs, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, వీటన్నిటికీ ఫండింగ్ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండి. UGC గ్రాంట్స్ డిఫరెంట్, స్టేట్ గ్రాంట్స్ డిఫరెంట్. మీకు పబ్లిక్ అదే సెంట్రల్ యూనివర్సిటీస్కి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ మీకు విపరీతంగా వస్తుంది. మీకు స్టేట్ యూనివర్సిటీస్కి ఏంటంటే స్టేట్ గవర్నమెంటే ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఈ స్టేట్ అని కాదు, ఏ స్టేట్ కూడా ఫండింగ్ బాగా చేయలేకపోతున్నాయండి, పెద్ద సమస్య. మీకు ఎందుకు మీరు చూడండి, మీకు సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ యూ ఫైండ్ సమ్ రిక్రూట్మెంట్, దే అండర్టేక్ సమ్ రిక్రూట్మెంట్, ఏదైనా ఖాళీలు ఉంటే మీరు చేస్తుంటారు. బట్ మీకు స్టేట్ యూనివర్సిటీలో అసలు రిక్రూట్మెంట్ జరిగి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అయితే, అంటే మీకు అదే పని కదా, తెలంగాణ బెటర్ అని అన్నాం, ఆంధ్ర బెటర్ అని అన్నారు, రెండు ఒకలా ఉన్నాయి. ఏ స్టేట్ గవర్నమెంట్ అలా ఉన్నాయండి. మీకు ఆల్మోస్ట్ నాకు జ్ఞాపకం ఉండి ఒక 1.5 decades నుంచి రిక్రూట్మెంట్ లేదండి స్టేట్ యూనివర్సిటీస్లో. మీకు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి, ఒక 400 పొజిషన్స్ వేకెన్సీస్ ఉంటాయి, 400 పొజిషన్స్, మోర్ దెన్ దట్. అలాగే ప్రతి యూనివర్సిటీ ఉన్నాయి. ఎందుకు అంటే మరి చెప్తున్నది ఎన్నో కారణాలు ఉంటాయి, ఫండింగ్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్, ఛాలెంజెస్, స్టిల్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అండి. ఏదో చేశారు. మరి ర్యాంకింగ్ మీరు అంతకంటే ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. ఇప్పుడు చెప్తున్నారు చేయండి, బట్ చేయడానికి మీకు ఫెసిలిటీస్ అవి, ల్యాబొరేటరీస్ అవన్నీ కూడా. లక్కీగా ఏంటంటే ఆంధ్ర ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీకి ఇప్పుడు మీకు ఆంధ్రాకి ఉస్మానియాకి కొన్ని అడ్వాంటేజ్ అంటే అట్లీస్ట్ ఆ బ్రాండ్ నేమ్ ఉంది చూసారా, ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీ ముందుకు వస్తున్నారు. బ్రాండ్ నేమ్ కానీ ఫ్యాకల్టీ బ్యాక్గ్రౌండ్ కానీ అందులోకి వచ్చేటటువంటి స్టూడెంట్స్ ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఆ బ్రాండ్ నేమ్ చూసి మంచి స్టూడెంట్స్ వస్తుంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ మంచి వాళ్ళు వస్తేనండి మనం కూడా మంచిగా తయారు చేయలేం. ఇఫ్ యూ గెట్ గార్బేజ్ యూ ప్రొడ్యూస్ గార్బేజ్ ఓన్లీ. మీరు అంతకంటే ఇప్పుడు ఒక చెత్తను తీసుకుంటే మనం అంత చెత్తను ఇంకా బంగారం తయారు చేసేలేం అంత ఈజీగాను. అంటే ఏదో తీరి చెప్తుంటారులేండి, కానీ చెత్త నుంచి బంగారం అనేది కరెక్ట్ అని అంత ఈజీ కాదు. సో ఇక్కడ కూడా ఈ స్టేట్ యూనివర్సిటీకి అదే సమస్యలండి. అంచేతే మెయిన్ ఇప్పుడు ర్యాంకింగ్ వాటిల్లో ప్రైవేట్ సెక్టార్ యూనివర్సిటీస్ బాగానే చేస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ ఓన్ అవి
డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందంటే ఆ చైర్మన్, గవర్నింగ్ బోర్డు అంతే కదా. బట్ ఇక్కడ ఏమైంది స్టేట్ యూనివర్సిటీలో డెసిషన్ మేకింగ్ అంతా అందులో గవర్నమెంట్ కూడా రోల్ ఉంటుంది. ఎస్ సో అందుకని కొంచెం కష్టమవుతుంది ర్యాంకింగ్స్. బట్ ఏదైనప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీ ఆ చరిత్ర ఉంటే అది మాత్రం ఈరోజు 100 ఇయర్స్ అండి. ఎస్ చిన్న విషయం కాదు అది. మీరు ముత్యాల నాయుడుగా ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్కు రిజిస్టర్గా పనిచేశారు, చరిత్రాత్మకమైనటువంటి ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. మీ మనసులో ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా ఇట్లా ఉంటే బాగుంటుంది అనేటటువంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇటువంటి యూనివర్సిటీ ఇప్పుడు I don't ask about the negative aspects. నెగిటివ్ No, ఆస్పెక్ట్స్, I'll ask about only positive పాజిటివ్ ఆస్పెక్ట్స్, developmental aspects. అంతే. దట్స్ ఆల్. Yes. సైన్స్ అంటే అదే కదండి, మనం పాడు చేయడానికి కాదు కదా, Yes. అంటే ఇంకా బాగు చేయడానికి. నేను ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు హిందూ బనారస్ యూనివర్సిటీ ఉంది, అక్కడ వచ్చేటటువంటి గ్రాంట్స్ మన ఆంధ్ర యూనివర్సిటీకి, ఉస్మానియా యూనివర్సిటీకి రావడం లేదంటని చెప్పి ఎంతోమంది స్కాలర్స్ దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా ప్రజెంటేషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఒక రిజిస్ట్రార్గా, ఒక వీసీగా మీకు చేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది. పాజిటివ్ యాంగిల్లో ఇంకా ఏమొస్తే బాగుంటుంది ఆంధ్ర యూనివర్సిటీకి? ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పటికే కంపెనీస్ అన్నింటినీ కూడా, అంటే మన కార్పొరేట్ సెక్టర్ అని చూసారా, వండర్ఫుల్ సపోర్ట్. దే ఆర్ యాక్చువల్లీ వండర్ఫుల్ సపోర్ట్. ఇక ఆంధ్ర యూనివర్సిటీకి రావాల్సిందా మీకు చెప్పాను. హార్వర్డ్ యూనివర్సిటీ గురించి, స్టాన్ఫర్డ్, yes. ఇండియానా యూనివర్సిటీ. Yes. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కూడా తెలుసుంటే ఇండియానా యూనివర్సిటీ లాగే లక్ష కాదండి, లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఓల్డ్ స్టూడెంట్స్. దట్ ఈస్ దేర్ స్ట్రెంత్ అండి. ఇప్పుడు మన స్ట్రెంత్స్ ఎక్కడ అక్కడ ఫోకస్ పెట్టాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. జిఎంఆర్ మీకు తెలుసు కదా, ఎయిర్పోర్ట్స్ అంతా గంధమల్కర్. ఆయన వలన మీకు ఏంటంటే ఆయన కొంచెం ఇటుక్కుని ఇష్యూట్ అండి. ఒక 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఏం చేస్తున్నారంటే ఆయన మొత్తం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెట్టి, అసోసియేషన్కి ప్రతి సంవత్సరం కూడా టాప్ ఇండస్ట్రియలిస్ట్ లైక్ రతన్ టాటా, వాళ్ళందరినీ కూడా సుధామూర్తి, మంచి వాళ్ళంటే టాప్ ఇండస్ట్రీని తీసుకొస్తున్నారు. నేను అన్నది ఏంటంటే అలా ఒక్క జిఎంఆర్ఏ కాకుండా అద్భుతమైన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారండి, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. ముందేంటంటే ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఫోకస్ అంతా దాని మీద పెట్టాలి. ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సినంతటి వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఎలా చేయాలంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలండి. ఇన్వాల్వ్ అంటే డబ్బులేమన్నా కాదు, ఎంతసేపు ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూనివర్సిటీస్ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ సరికి ఏమి ఇస్తారు, ఎస్ ఆ కాన్సెప్ట్ మానేసి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు ఇన్వాల్వ్ ఓల్డ్ స్టూడెంట్స్ అండి ఇన్ సమ్ యాక్టివిటీ. అందరినీ వాళ్ళు ఇచ్చినట్టు చెప్పడం అన్నాం, దానికి ఒక వింగ్, సపరేట్ డిపార్ట్మెంట్ వింగ్ పెట్టడం, ఒక సపరేట్ సెక్షన్ పెట్టి మీరు ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్ వెన్ యూ Yes. ల్యాండ్ ఇన్ హియర్ ఇన్ ఇండియా అని వచ్చినప్పుడు వాళ్ళ చేత అసలు ఎవరు కేర్ చేయండి, వాళ్ళలా కాదు, వాళ్ళ మర్యాద ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఆ డిపార్ట్మెంట్స్ పంపించి స్పెషల్ లెక్చర్స్ అరేంజ్ చేసి వైస్ ఛాన్సలర్ కూడా వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారంటే మీరు నమ్మరు. కానీ Yes. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సత్కారాన్ని కూడా వాళ్ళు అంత తీసుకోరు. కానీ వాళ్ళు చదివిన యూనివర్సిటీ వాళ్ళు గౌరవిస్తుంటే అది ఇవ్వట్లేదండి, ఇక చెయ్యాలి. అది నేను అది ఫస్ట్ సజెషన్. సెకండ్ సజెషన్ ఏంటంటే ఫ్యాకల్టీ అండి. ఫ్యాకల్టీ సెలక్షన్లో మాత్రం ఎక్కడ రాజీ పడకూడదండి. మీకు చూడండి, ఒక మాట చెప్తానండి, విద్యా సంస్థకి, ఏ విద్యా సంస్థకి యూనివర్సిటీ అవసరం లేదు, స్కూల్ అవసరం లేదు, విద్యా సంస్థకి బిల్డింగ్స్ లేకపోయినా పాఠాలు చెప్పొచ్చండి. బిల్డింగ్స్ Yes. లేకపోయినా, ఏమీ అంటే లేకపోయినా, ఇప్పుడు ఓపెనర్ కానీ టీచర్ అండి. టీచర్ ఈ మోడర్న్ టెక్నాలజీ ఏమొచ్చినా మీరు ఏ అనండి ఇంకోటనండి, టీచర్ లేకుండా కుదరదండి. అంచేత మంచి టీచర్ ఉంటేనే ఏ విద్యాలయం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఇంప్రూవ్ అవుతుంది. అంతే తప్ప మనం బిల్డింగ్స్ పెట్టాం, కంప్యూటర్స్ పెట్టామంటే కుదరదండి. సో అందువల్ల మంచి టీచర్ని సెలెక్ట్ చేయాలి. మీకు తెలుసా ఆశ్చర్యకర విషయం, ఈరోజు బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ లేని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి యూనివర్సిటీస్. ఎస్ చాలా టెల్ మీ అండ్ హౌ డు దే మేనేజ్. Yes. అందుకని ఇమ్మీడియట్గా ఏంటంటే దానికి చేయవలసిన ఆంధ్రప్రదేశ్ కాదు, యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ కూడా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అండి. ఆ రిక్రూట్మెంట్ కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. చేస్తే మీకు అద్భుతంగా ఉంటాయండి యూనివర్సిటీస్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, యూనివర్సిటీస్ అన్నీ ఎందుకు అంటే మీకు తెలుసా, మామూలు మన ఇండియాలో ఏమంటారంటే ట్యాక్స్ ఈజ్ అన్ ఈక్వలైజర్ అంటారు. ఈక్వలైజర్ అండ్ ఇది ట్యాక్సెస్. నిజానికి దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ట్యాక్స్ ఈజ్ అన్ ఈక్వలైజర్ అంటే ఓన్లీ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ, Yes. దట్ ఈస్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే కదా, Yes. మీరు ట్యాక్స్ ఉన్నవాడి దగ్గర వసూలు చేస్తున్నారు, లేనివాడికి ఖర్చు పెడుతున్నారు, సమానం చేస్తూ అంటున్నారు. ఎస్ దట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్ట్రిక్ట్లీ స్పీకింగ్, ఎడ్యుకేషన్ ఈజ్ ద రియల్ ఈక్వలైజర్ అండి, ఎస్ ఐ సమానత్వం. అప్రిషియేట్ యువర్ Yes. ఎందుకంటే ఈరోజు మీకు చెప్పంటారా, అంబేద్కర్ అండి. అంబేద్కర్ అంత గొప్పవాడని కాదు, ఏమంటే అసలు అంబేద్కర్ చదువున్న అవకాశం చెప్పండి, అంత గొప్పవాడు ఎలాగేయడండి. ఆ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి చదవడం వల్ల ఆ ఎక్స్పోజర్ ఎంత ఉపయోగపడింది దానికి. ఈరోజు
కాన్స్టిట్యూషన్ రానివే కాదు, కాన్స్టిట్యూషన్ అసలు ఆ ముందు వార్నింగ్స్ ఉంటాయండి, అవన్నీ చదివితే అద్భుతంగా కూడా చెప్పను కానీ అవన్నీ. అందులో మీరు బేసికలీ లాయర్, మీరు మీకు తెలుసు ఆ వార్నింగ్స్ అనేది ప్రియాంబుల్ ఇవి కాదు, Yes. కాన్స్టిట్యూషన్లో ఉండదు అది. ఆ రోజు మీకు తెలుసు కదా, పరిషత్తులో ఆయన మాట్లాడుతూ Yes. ఆ రోజు అతను వార్నింగ్స్ ఇచ్చాడు. ఎంత అది ఎవరికి వస్తుందండి? ఎందుకంటే ఆ ఎక్స్పోజర్, చదువు చదువు. Yes. గుర్తుంచుకోండి. Yes. ఆ ఎక్స్పోజర్ ఉండడం వల్ల యూనివర్సిటీ ఎడ్యుకేషన్. మీకు ఇంకో విషయం చెప్పమంటారు, అంతకంటే గొప్ప విషయం చెప్పమంటారా? హ్యూయాన్ సాంగ్ అని పేరు వినేమంటారు, చైనీస్. విన్నాను. Yes. ఆయన నలంద యూనివర్సిటీకి Scholar, వచ్చాడండి. yes. నలంద యూనివర్సిటీకి వచ్చాడండి బుద్ధిజం గురించి నేర్చుకోవడానికి. మీకు తెలుసు ఆయన నడుచుకుంటూ వచ్చాడండి 3000 మైళ్ళు. 3000 మైళ్ళు, ఒక 1500 మైళ్ళు నడుచుకుంటూ వచ్చాడండి. 16 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అంటే అసలు ఎక్కడ వినగలమా? జ్ఞాన సముపార్జన కోసం అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఉన్నారా అంటే వాళ్ళు. అంచేత యూనివర్సిటీ అనుకుంటే మొత్తం స్ట్రక్చర్ మారిపోతుందండి ఈరోజు. మీకు ఎందుకంటే యూనివర్సిటీ తయారు చేస్తున్నది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని, ఉద్యోగాలను కాదండి. Yes. ఉద్యోగం మీరు పాయింట్గా చెప్పారు కనుక అకాడమిక్ ఇంట్రెస్ట్ ఒక క్వశ్చన్ అండి. మీరు ఎంబీఏ విద్యాభ్యాసం ఆంధ్ర యూనివర్సిటీ నుండి చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నటువంటి ఇంపార్టెన్సు పబ్లిక్ యూనివర్సిటీస్ కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి యూనివర్సిటీల నుండి మార్కెట్ లింక్ కావడం లేదు. ఎక్కడ ల్యాప్స్ అవుతుందంటారు? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో పెట్టినట్టు జాబ్ ఫేర్స్ కానివ్వండి, లేదంటే ఆఫర్ లెటర్స్ ఇచ్చేటటువంటి మెకానిజం కానివ్వండి, గవర్నమెంట్ బ్యాక్ ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఎందుకు ల్యాప్స్ అవుతుంది? దీనికి కారణం ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు సపోజ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోండి, ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుందాం. మీకు తెలుసండి, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్కి, అలాగే ఎంబీఏ క్యాంపస్కి కూడా నేను చూస్తాను కదా, చాలా కంపెనీస్ వస్తాయి, వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. కానీ చాలామంది తెలీదు. ఎందుకంటే మీకు పబ్లిక్ సెక్టార్లో ఏంటంటే అది తెలియదండి, అది ఎందుకు అలా స్టిగ్మా వస్తుంది. ఏంటంటే పబ్లిసిటీ అంటే అవసరం లేదు. ఒకవేళ చేద్దామనుకున్నా చెయ్యనివ్వరండి, మీకు అవసరమా అంటారు. తర్వాత ఒకవేళ సపోజ్ అవసరమే చేద్దాం అనుకున్న బడ్జెట్, మీకు పబ్లిసిటీ బడ్జెట్ అయిన సరికి ఎందుకు మీకు అవసరం స్టాండర్డ్స్ ఉంటాయి కదా, బడ్జెట్ ఎందుకు అంటారు. అదే మీకు ప్రైవేట్ కాలేజ్ చూడండి, కొన్ని ఎలా ఉంటాయో 100% ప్లేస్మెంట్స్ ఉన్న ఫ్లెక్సీలు పెడతారండి. పేపర్లో మీకు తెలుసండి, ఫస్ట్ పేజీలో స్టేట్ అంతా వేస్తున్నారు. ఎంత ఖర్చు వద్దేసండి. కెన్ యూ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ పబ్లిక్ యూనివర్సిటీ? చేయలేరు. ఒక్కటే మార్కెటింగ్లో ప్రాబ్లం అండి. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్లో మేము మార్కెటింగ్ చేయలేం అంతలాగా. ఎలా చేయాలంటే మీకు చెప్తున్న వర్డ్ స్ప్రెడింగ్ ఉంటుంది, మెల్లగా ఆ మాటలు చెప్పాలి తప్ప బడ్జెట్ ఉండదు. అది మెయిన్ ప్రాబ్లం అండి. అయినప్పటికీ అధిగమిస్తున్నారు. ఇంకా పబ్లిక్ సెక్టర్ మీద కొంచెం గౌరవం ఉంది, జాయిన్ అవుతున్నారు. కాకపోతే మీరు అన్నట్టు మాత్రం మార్కెటింగ్లో మాత్రం సర్టన్లీ ప్రైవేట్ సెక్టార్ డామినేట్స్. అంటే వాళ్ళు క్వాలిటీ లేకున్నా కానీ వాళ్ళు బ్రాండింగ్ చేసుకోగలుగుతున్నారు. క్వాలిటీ లేదని అనగానే ఉన్న Standard- క్వాలిటీని No, no, no. ఇప్పుడు మీకున్నటువంటి క్వాలిటీ అంటే మీరు సబ్జెక్ట్ పరంగా దే మే బి గెట్ 100 to 100, బట్ హ్యుమానిటీ పరంగా ఎవరండి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ను విద్యాదానం గురించి డొనేట్ చేయాలనేటటువంటిది ఆ ఎథిక్స్, ఆ మోరల్స్, ఆ నామ్స్, ఆ స్టాండర్డ్స్ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి రిప్యూటెడ్ ఎథికల్ ఓరియంటెడ్ ఉన్నటువంటి యూనివర్సిటీలలో చదివినందుకే అది వచ్చింది. కానీ మీరు ఎక్కడన్నా కార్పొరేట్ కల్చర్లో ఎంబీఏ వాల్స్ మధ్య చదివితే మీకు ఆ ఎథిక్స్ వచ్చేటి కావు కదండి. ఇట్స్ అ గ్రేట్ కావచ్చు. బట్ నేను అన్నది ఏంటంటే ప్రైవేట్ కూడా క్వాలిటీ లేదని అనగాని ఉన్న క్వాలిటీని రెట్టింపు బ్రాండింగ్ చేసుకోగలుగుతున్నారు. చేసుకొని Yes. ప్రచారం చేయగలరు. పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అవి చేయలేవండి అంతలా. Yes. ఇది ముత్యాల నాయుడు గారు, కీలకమైనటువంటి ప్రశ్న. శతాబ్ది ఉత్సవాలకు యూనివర్సిటీ, ప్రభుత్వం, ప్రజలు, ఓల్డ్ విద్యార్థులు, ప్రజెంట్ విద్యార్థులు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ యూ ఆర్ ప్లానింగ్? అంటే ఆల్రెడీ వాళ్ళు 1 year నుంచి చేస్తున్నారండి ఆంధ్ర యూనివర్సిటీ. great. 1 year నుంచి చేస్తున్నారు. Yes. ప్యానల్ డిస్కషన్ అవి పెడుతున్నారు. నేను కూడా ఒక ప్యానల్ డిస్కషన్ నన్ను చేయమంటే వెళ్ళాను, అలా చేస్తున్నారు. సో ఇప్పుడు 26th వాళ్ళు గ్రాండ్గా చేయిస్తున్నారు. Yes. అయితే ఇంకోటి ఏంటంటే ఒకటే కొంచెం నాకు అనిపించింది, ఇప్పుడు గెస్ట్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ అని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. Oh. బట్ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇద్దరు వస్తారని అనుకున్నాను నేను. ఎందుకు అంటే మీకు ఉదాహరణకి చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీ 8 years ago 100 years కంప్లీట్ చేసింది. అవును. ఎందుకంటే అది 2018 స్టార్ట్ చేశారు. 1880, yes. మన 2018 1919 బ్రాండ్ మార్క్ పెట్టుకొని చేశారు. 99. మనం చేసినప్పుడు మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ వచ్చారు Yes. ఇక్కడికి. Yes. తర్వాత అదే ఆంధ్ర యూనివర్సిటీకి నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ఉంటుంది చూసారా, ప్రతి సంవత్సరం జరుగుతుంది ఎక్కడో దగ్గర. ఆ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ చేస్తే ఆంధ్ర యూనివర్సిటీకి
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ ఇండియా వచ్చారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అండి. అర్థం మీకు నేషనల్ సైన్స్ ఎవ్రీ ఇయర్ జరిగే నేషనల్ సైన్స్ కాంగ్రెస్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరూ వచ్చారు. మరి అటువంటిప్పుడు 100 years పూర్తి చేసుకొని యూనివర్సిటీ ఎన్ని ఉంటాయి చెప్పండి. మీకు హార్డ్లీ నాట్ ఈవెన్ 15 తెలుసండి ఈ ఇండియాలో, నాట్ ఈవెన్ 15. మరి అటువంటి దానికి వాళ్ళిద్దరు వస్తారు అనుకున్నాను, కానీ బహుశా మరి ఎక్కడ ప్రయత్నం లోపం ఉందో తెలియదు. కానీ ఆ లెవెల్లో మాత్రం చెప్తున్నారు, గ్రాండ్గానే చేస్తున్నారు. ఎవ్రీ డే ఏదో యాక్టివిటీ చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళ అఫిలియేటెడ్ కాలేజెస్తోని, తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్తోని, తర్వాత ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్తోని, ఆంధ్ర యూనివర్సిటీలో చదివి వైస్ ఛాన్సలర్ అయిన వాళ్ళతోని బాగానే ఇన్వాల్వ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టేకింగ్ సీరియస్ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళు కూడా మా చీఫ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు దీనికి, అంత బాగానే చేస్తున్నారు. ఫైనల్గా ఆంధ్ర యూనివర్సిటీ ఒక అల్యూమిని స్టూడెంట్గా మీరు ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాలే కాకుండా విద్యాభ్యాసం చేయాలనుకునేటటువంటి యూత్కు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఆర్ ద టిప్స్? ఏంటంటే ఒక్కటేనండి ఈరోజు, ఎందుకంటే మనం ప్రీచింగ్, మనం ఎన్ని సందేశాలు చెప్పినా ఈరోజు యువతకు ఉద్యోగం మాత్రం అవసరం అండి. ఎందుకంటే తప్పదు కదా, సర్వైవల్. మీకు అందుకనే రైట్ టు సర్వైవ్ మీకు ఓ మాట అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ 2 types అంటారు. ఎడ్యుకేషన్ టు మైండ్ ఈజ్ టు సర్వైవ్, ఎడ్యుకేషన్ టు సోల్ ఈజ్ టు రియలైజ్ అంటారు. అంచేత అంటే రియలైజ్ వాట్ యు ఆర్, అసలు నువ్వేంటి తెలుసుకున్నా, ఆ తర్వాత చూద్దాం. అసలు రియలైజ్ తర్వాత ముందు నువ్వు ఏం చేయాలి, ముందు బతకాలి కదా, టు సర్వైవ్. ఫర్ సర్వైవల్ ఏంటంటే యూ నీడ్ ఇట్ అండి. సో అందుకని యువత అంతా కూడా ఏంటంటే తప్పకుండా ఉద్యోగం అవసరమైన చదువు చదవాలి చేస్తూ. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ప్రతి స్టూడెంట్ నుంచి, ఎందుకంటే ఈ రోజుకి మీకు తెలుసుగా చెప్పాను కదా, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ వాటిలో ఇన్స్టిట్యూషన్కి వెళ్తూ, కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తుంటాను. చదువును ఏంటంటే జ్ఞానం కోసం అనే ఆలోచన రావట్లేదండి. మెయిన్ అదే, దాన్ని ఎలా చెప్పాలి అందరికీ అర్థం కాను. ఇది ప్రతి వాళ్ళు ఏంటంటే ఎందుకు చదువుతున్నాను నేను, మీకు తెలుసండి ఒకసారి పీజీ లెవెల్లో ఎందుకు చదువుతున్నావు అంటే అది కూడా అంటారు, సర్టిఫికేట్ కూడా ఎందుకు చదువుతున్నా అంటే ఉద్యోగం కోసం. నేను అనేది ఇందాక మీకు చెప్పాను, ఎవరు జాన్ హెన్రీ న్యూమన్ కాన్సెప్ట్. యూనివర్సిటీకి వచ్చేప్పుడు ఉద్యోగం కోసం కాదండి, నాలెడ్జ్ ఎక్విజిషన్. మీకు అందుకనే ఇదండి, యూనివర్సిటీ అంటే నాలెడ్జ్ క్రియేషన్, నాలెడ్జ్ ఇంపార్టింగ్, తర్వాత నాలెడ్జ్ సర్క్యులేషన్, ఈ 3 ఉండాలి. సో అలాగా యువత కూడా ఏం చెప్తున్నానంటే, మీరు డిగ్రీ లెవెల్ వరకు బాగా చదవండి, చదివేది మాత్రం జ్ఞానం కోసమని మాత్రం మనసులో పెట్టుకోండి, ఉద్యోగం కోసం. ఎందుకు తెలుసండి, ఉద్యోగం అనేది బై ప్రోడక్ట్ అండి, బై ప్రోడక్ట్. మీరు ఇఫ్ యు ఆర్ రియల్లీ నాలెడ్జబుల్ యూ గెట్ ఇట్. కానీ ఉద్యోగం కోసం అనుకుంటే జ్ఞానం రాదు, బట్ జ్ఞానం కోసం అంటే ఉద్యోగం వస్తుంది. సో అందుకని ప్రతి వాళ్ళు నా సజెషన్ యువత చదివేది ఎక్కడికైనా, మీరు కాలేజీ అయినా ఎక్కడైనా సరే, యూనివర్సిటీకి ఎక్కడికి వెళ్ళినా, నేను చదువుతున్నది జ్ఞాన సముపార్జన. మీకు ఇందా చెప్పని చూసారా చైనీస్ వ్యాన్సాంగ్ మీకు చెప్పాను. జ్ఞానం అంటే బుద్ధిజం మీద చైనాలో దొరకట్లేదు, తప్పులున్నాయి, కరెక్ట్ చేసుకోవాలని చెప్పి అనడానికి నలందర ఉందని తెలుసుకొని మీకు 3000 మైళ్ళు సగం దూరం నడిచి సగం దూరం గుర్రం మీద వచ్చి ఇక్కడికి వచ్చి చదివాడంటే మరి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డాడండి. మరి ఈరోజు అంబేద్కర్ తెలుసండి, ప్రపంచం అంతా చెప్పుకుంటుంది, భారతదేశం కాదు అంబేద్కర్ గురించి ఎందుకు చెప్పుకుంటుంది, చదువండి. చెప్పడం కాదు, ఆదర్శంగా తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, చెప్పడం వేరు, ఆదర్శంగా తీసుకోవడం అనేటటువంటి చెప్పడం కాదు, ఆదర్శం తీసుకుంటుంది. సగం ప్రపంచమే ఈరోజు తీసుకుంటుంది. మరి అటువంటిప్పుడు ఎందువల్ల తెలుసండి, ఆయన అలాగే సర్టిఫికేట్ కోసం ఉద్యోగం కోసం చదవలేదే. అలా అనుకుంటే ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళడు. మీకు ఇక్కడ కొలంబియాలో అయిపోయినట్టే అయిపోయి ఉద్యోగం చేసుకుంటాడు కదా, లేదు, ఓన్లీ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్. అందులో యువతకంతా నేను చెప్పేది ఒకటేనండి, చదివేటప్పుడు మాత్రం దయించి ఇట్ ఈస్ నాట్ ఫర్ జాబ్, ఇట్ ఈస్ ఫర్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ అని అనుకోమనండి, అద్భుతాలు చేస్తారు. అంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు, ఒక్కటి స్కిప్ చేశారు. మీరు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ చెప్పండి. పాజిటివ్ నెగిటివ్ అంటే నా అబ్జర్వేషన్, నా గురించా? యూనివర్సిటీ అబ్జర్వేషన్, నీ గురించి, మీ వ్యక్తిగతంగా వద్దు, నాకు యూనివర్సిటీ పరిస్థితి. యూనివర్సిటీ నెగిటివ్ నాకు అంతేం కనిపించదు, కానీ బట్ పాజిటివ్ అంటే మాత్రం ఆ మాన్యుమెంటల్ బిల్డింగ్స్ అని చూస్తే గర్వంగా ఉండేది. ఇప్పటికీ మీరు కాదు, ఇప్పటికీ వాటిని చూస్తే మాత్రం ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ వస్తుంది. నాలెడ్జ్ గురించి అంత కాదు, కానీ ముందు అడ్మిన్ బిల్డింగ్ లో చూస్తుంటే, అడ్మిన్ బిల్డింగ్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఆర్చ్ చూస్తే అసలు ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్. ఎక్కడో విశాఖపట్నం జిల్లా చోడవరంలోని తిరువూరు గ్రామంలోని అనకాపల్లిలో చదువుకొని అక్కడికి వెళ్ళేసరికి ఒకటోది. రెండోదండి, మా ప్రొఫెసర్స్ కూడా అసలు నేను తెలిసిన టీచర్ అవడానికి కారణం ఏంటి తెలుసంటే, ఆ ప్రొఫెసర్ కేవీ శివయ్య చెప్పాను మీకు, ఎంబీఏ స్టార్ట్ చేసి ఆయన అప్పుడప్పుడు చాలా బిజీగా ఉంటుంది. ఆ రోజుల్లో ఏంటంటే ఓన్లీ ప్రొఫెసర్ కదా, ఎన్నో అసైన్మెంట్స్. హైదరాబాద్ వస్తే ఫ్లైట్లో వస్తున్నారు, ముందు స్కాలర్ వచ్చేవాడు, ఫ్లైట్లో వస్తున్నారు శివయ్య గారు, నౌ ఈజ్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ
బీ రెడీ బై 2 PM. అంటే Yes. ఇలా చెప్తుంటే ఓ ప్రొఫెసర్ పోస్ట్ ఇంత బాగుంటుందని. తరువాత అండి సివిల్ సర్వెంట్స్ వచ్చేవారు డిపార్ట్మెంట్కి. సివిల్ సర్వెంట్స్ వచ్చి యూనివర్సిటీకి ప్రొఫెసర్ల దగ్గర సారసారంగా ఉండేవారు. మనకేంటి చిన్నప్పుడు ఈ కలెక్టర్ని చూస్తాం, ఐఏఎస్, ఓ ఇక అంతకంటే గొప్పవాడు ఎవరు లేడు అనుకుంటాం. అలాంటిది ఒక మా ప్రొఫెసర్ దగ్గరకు వచ్చి వాళ్ళు దండ కట్టుకొని సార్ అనుకొని వచ్చి రీసెర్చ్ చేస్తుంటే మై గాడ్ ఇంత గొప్పదా టీచింగ్, ఇంత గొప్పదా ప్రొఫెసర్ పోస్ట్ అనే ఫీలింగ్, ఎంత గొప్పదా యూనివర్సిటీ అనే భావన ఉంటుంది నాకు. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనాలకు ఎన్నో అద్భుతాలకు నిలువైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి అటు ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మీ వంతుగా సహకారం మీరిచ్చేటటువంటి ఈ విద్యాదాన మెసేజ్ను ప్రపంచ ఎల్లల వరకు చేరాలి అంటనంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చేటటువంటి ఒక సందేశాన్ని తీసుకోవాలి. అక్కడిచ్చేటటువంటి పట్టాలు, సర్టిఫికెట్లు కాకుండా సందేశం, అక్కడిస్తున్నటువంటి ఇన్స్పిరేషన్, అక్కడ జరిగినటువంటి పోరాటాలు, ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి ఆ మేధో మదన శక్తి నుండి వచ్చినటువంటి వేలాది మంది నాయకులు మనకు నేతలుగా మారారు, మనల్ని పరిపాలించేవారుగా మారారు. ఎంతోమంది ఎగ్జిక్యూటివ్స్ కానీ, జ్యుడిషియరీస్ కానీ కోకొల్లలుగా ఎన్నో సన్మార్గాలలో ఉండేటటువంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వాళ్ళు డైరెక్ట్గా ఆంధ్ర యూనివర్సిటీ బ్రాండ్ వాల్యూను పెంచేందుకు ముందుకొచ్చారు. అందులో చక్కటి నిదర్శనంగా అక్కడ విద్యార్థిగా అభ్యాసం చేసి ఒక యూనివర్సిటీకి ఉపకులపతి స్థాయికి ఎదిగినటువంటి ముత్యాల నాయుడు గారు మన ముందుండడం మనం నిజంగా గర్వంగా ఫీల్ కావాలి. ప్రైమ్ 9కు విచ్చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.